నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే నోము పేరు షోడశ గౌరమ్మల నోము. దీనికి మనం 16 గిన్నెలైనా తీసుకోవచ్చు, 16 ఇలాంటి డబ్బాలైనా తీసుకోవచ్చు. ఈ నోముకి మనం 16 రకాల వస్తువులు ఇంకా ప్రతి దాంట్లో ఒక గౌరమ్మని ఉంచుకోవాలి. దానికి 108 స్పూన్ల కుంకుమ లేకుంటే 108 ప్యాకెట్లైనా చేసుకోవచ్చు. 108 స్పూన్ల పసుపు, 108 స్పూన్ల బుక్క, 108 స్పూన్ల గులాలు, 108 కిస్మిస్లు, 108 నల్ల పూసలు, 108 గాజులు, 108 స్పూన్ల అక్షంతలు, చక్కెర, 108 అద్దాలు, 108 లక్కాకులు, 108 గంధం బిళ్ళలు, 108 కాటక డబ్బులు, 108 కాయిన్స్, 108 పువ్వులు, 108 దువ్వెనలు. మనం దువ్వెనలు పెద్దయినా నోముకోవచ్చు, చిన్నైనా నోముకోవచ్చు, మన అవైలబుల్ని బట్టి. దీని అన్నిటికీ ఒక్కొక్క గౌరమ్మను పెట్టుకోవాలి. మధ్యలో ఒక గౌరమ్మను పెట్టుకొని నోమి 16 మంది ముత్తైదులకు మనం ఇచ్చుకోవాలి. ఈ గౌరమ్మల నోము మనకు ఎంతో మంచి చేస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది. కొల్హాపూర్ భవానీ, పండరిపూర్ రుక్మిణీదేవి, కొల్హాపూర్ లక్ష్మీదేవి. దానికి మనం ఇలాంటి 3 ట్రేలు తీసుకోవాలి. ప్రతి దాంట్లో 2 బ్లౌజ్ పీసులు పెట్టుకోవాలి. తుల్జాపూర్ భవానీదేవి నోముకి 13 గాజులు పెట్టుకోవాలి. పండరీపూర్ రుక్మిణీదేవికి 2 మాణిక్యాలు పెట్టుకోవాలి. కొల్హాపూర్ లక్ష్మీదేవికి 13 కాయిన్స్ పెట్టుకోవాలి. మరి ప్రతి దాంట్లో పసుపు కుంకుమ పెట్టుకోవాలి. తుల్జాపూర్ భవానీదేవి అమ్మ వాళ్ళకి ఇచ్చుకోవాలి, అమ్మ ఇంటి వాళ్ళకి, అక్కకు వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇది పండరిపూర్ రుక్మిణీదేవి అత్తింటి వాళ్ళకి ఇచ్చుకోవాలి, ఆడపడుచుకి, అత్తమ్మకి ఇచ్చుకోవాలి. ఈ కొల్హాపూర్ లక్ష్మీదేవి మనం ఉంచుకోవాలి.